హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధను తెలుగు వ్లాగ్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా అలాగనే ఈవినింగ్ స్నాక్స్కైనా ఈ రెసిపీని అయితే మనం చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక కప్పు గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో ఈ రెసిపీ చూసేద్దాం. ముందుగా అయితే ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను. కావాలంటే మీరు మైదాతో కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండి హెల్దీ కాబట్టి నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. అందులో కొంచెం కారాన్ని అయితే వేసుకోవాలి. అలాగనే కొంచెం సాల్ట్, అలాగనే కొంచెం పసుపు వేసుకుని ఈ 3 వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా పిండి మొత్తాన్ని అయితే ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ కొంచెం నూనె వేసుకుని మనం ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత వచ్చేసి కొంచెం వాటర్ని అయితే పోసుకుని ఇలా మనం చపాతీ పిండిలాగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మరీ లూజుగా అయితే కలుపుకోకండి, నార్మల్గా కొంచెం గట్టిగానే కలుపుకోండి. లాస్ట్లో కొంచెం నూనె కూడా వేసుకుని ఇలా మెత్తగా అయితే కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెంసేపు నానేలోపు మనం దీని లోపల స్టఫింగ్కి అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇది స్టఫింగ్కి అయితే ప్రిపేర్ చేసుకుంటానికైతే ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ని అయితే వేసుకొని తర్వాత కొంచెం జీలకర్రని అయితే వేసుకోండి. ఇక్కడ ఆనియన్స్ అయితే ఇలా సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకొని అవి కూడా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత దోరగా వేయించుకొని తర్వాత లాస్ట్లో కొంచెం కారాన్ని అలాగే కొంచెం గరం మసాలాను కూడా వేసుకోండి. మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయలేదు. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని కూడా వేసుకుని ఇలా మనం కలిపేసుకోవాలి. స్టఫింగ్ అయితే ఇలా ప్రిపేర్ అవుతుంది. లాస్ట్లో కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా అయితే ఉంటుంది. ఇక్కడ నా దగ్గర అయితే లేదు, నేను వేయలేదు. ముందుగా మనం చపాతీ లాగా చేసుకున్నదాన్ని అయితే ఒక వండలాగా మీడియం సైజ్ వండని అయితే తీసుకుని ఇలా చపాతీ లాగా అయితే చేసుకుని మనకి మంచిగా అన్నీ ఒకే షేప్లో రావాలంటే ఇక గింజను అయితే ఇలా పెట్టుకుని అయితే ఇలా చేసుకున్న తర్వాత అందులో మనం స్టఫింగ్ని అయితే పెట్టేసుకుని ఇట్లా 4 వైపులు అయితే ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ మూసేయాలి. అదే మనం కుర్చీల్లో అయితే పోసుకుంటాం కదా చీరకి, అలాగా కుర్చీలాగా అయితే ఇలా పోసుకొని ఇట్లా అయితే పెట్టుకొని ఈ యొక్క షేప్లో అయితే వస్తాయి. అన్ని సమానంగా అయితే వస్తాయి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మనం ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోండి. మనం డీప్ ఫ్రైకి సరిపడంత నూనె అయితే వేసుకోకూడదు. ఇక్కడ నూనె అయితే కొంచెం తక్కువగానే పడుతుంది, కొంచెమే వేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం నూనె అయితే వేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్నవన్నిటిని ఇలా వేసేసుకుని 2 వైపులా ఇలా మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి, ఉడికించుకోవాలి. ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు 2 వైపులా ఇక్కడ టర్న్ చేసుకుంటూ మనం ఇలా ఉడికించుకుంటే ఇవి మధ్య మధ్యలో కూడా చూడండి ఎలా పొంగుతున్నాయో. ఇవి మనం సిమ్లో పెట్టుకున్న మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు మనం 2 వైపులా కుక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని ఇలా పెట్టేసుకొని మనం ఇది సాస్తో అయినా తినేసేయచ్చు. ఎంతో టేస్టీగా అయితే ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. చూడండి లోపల కూడా ఎలా అయితే పొంగింది, ప్లస్ స్టఫింగ్ కూడా చూడండి ఎలా ఈవెంట్గా స్ప్రెడ్ అయ్యి ఎలా బాగుందో. ఎంతో టేస్టీగా అయితే ఉంటాయి. మీరు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. అలాగనే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలా మన ఛానల్లో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.